నాకు పర్సనల్ కూడా ఎక్కడ కూడా మోకరి అనిపించలేదు. కొన్ని సీక్వెన్స్ ఐ వాజ్ సర్ప్రైజ్, ఓహో ఇలా ఉండిందా, ఈయనకో లవ్ స్టోరీ ఉందా, ఈయన ఇలాగా. అందుకనే అవేవే నిజాలు కాదు. మీరు మీరు ఇప్పుడు హిస్టారికల్ కంపారిజన్ చేసుకుంటూ వస్తే చాలా అబద్ధాలు కనిపిస్తాయి. సో దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ ఓపెన్లీ. ఎందుకంటే ఈవెన్ నేను హిస్టారికల్ ఫ్యాక్ట్స్ని బేస్ చేసుకొని కథ చేయాలనుకున్నా కూడా అబద్ధం లేకుండా దాన్ని 3 గంటలు కుదించి చెప్పలేను, అబద్ధం సృష్టించుకుంటాను. ఎలాగో అబద్ధం తప్పదన్నప్పుడు మొత్తం అబద్ధంగా చూసినప్పుడు నిజాలు తగిలినప్పుడు ఎంజాయ్ చేయండి అనేది పాయింట్ బేసిక్లీ. సో దట్ లవ్ స్టోరీ టోటల్ ఫిక్షన్ బేసిక్గా అకార్డింగ్ టు అస్. వీ డోంట్ హ్యావ్ ఎనీ సోర్స్ ఆఫ్ documentation or this thing that validates lot of our choices. But we want to tell a very entertaining, like okay, politics అన్న కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని కూడా కలిపితే బాగుంటుంది. లైక్ లేటర్ ఫేజ్ ఆఫ్ ద స్టోరీలో కనెక్షన్స్ ఉన్నాయి. అదన్నీ ఇక్కడి నుంచి కొన్ని సీడ్స్ వేసుకుంటూ వెళ్తే ఈ జర్నీ ట్రావెల్ అన్నీ కూడా సడన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అనే ఫీలింగ్ లేకుండా న్యాచురల్గా ప్రోగ్రెస్ అయిన కథలా ఉంటుంది. అన్నీ తీసుకున్న క్రియేటివ్ చాయిసెస్ ఇవన్నీ.